తెలంగాణపై సమరానికి దిగాల్సిన వారికి ఏమైంది? కలిసికట్టుగా ప్రభుత్వంపై పంచాయతీకి దిగాల్సిన వారి ఫైటింగ్ చేసుకుంటున్నారా? పార్టీలో ఫామ్ లో ఉండగా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారెందుకు? గ్రూప్ రాజకీయాలతో అగ్రనేతలకే తలనొప్పిగా మారారా? అంది వచ్చిన అవకాశాలపై ఎందుకు అంటి ముట్టనట్టుగా ఉన్నారు? లీడర్ల తీరుతో కేడర్ భయపడుతుందా? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? వారిలో వారికి అసలు ఎందుకు పడడం లేదు? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? నేతల్లో ఒకరిపై ఒకరికి తీవ్ర వ్యతిరేకత. ఒకరు చేసిన పని మరొకరికి నచ్చడం లేదా? ఎమ్మెల్యేలు ఎంపీల్లో గ్రూపులు ఉన్నాయా? కేడర్ ఒకటి తలిస్తే నేతలు మరొకటి చేస్తున్నారా? కమలంలో కలహాలపై అగ్రనేతల ఆరా. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? పోరాడాల్సిన వాళ్ళే కొట్లాడుకుంటున్నారెందుకు? ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం కోసం ఫైట్ చేయాల్సింది పోయి తెలంగాణ బీజేపీ నేతలు ఒకరి మీద ఒకరు తీవ్ర వ్యతిరేకతతో రగిలిపోతున్నారు. ఒకరి చేసిన పని మరొకరికి నచ్చడం లేదన్న గొసగొసలు ఇప్పుడు కమలం పార్టీలో కల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. తమకు నచ్చని వారిని ఏ విధంగా అయినా సైడ్ చేసేలా పావులు కదుపుతున్నారట. ఇద్దరు కేంద్ర మంత్రులు సహా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఓ ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యుడితో గతంలో కంటే ఇప్పుడు పార్టీ బలంగా ఉన్నామని, లీడర్లు పార్టీని పరుగులు పెట్టిస్తారని కేడర్ భావించింది. అయితే తామొకటి తలిస్తే కీలక నేతలు మరొకటి చేస్తున్నారని కేడర్లో ఇప్పుడు గుసగుసలు పెట్టుకుంటున్నారట. తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళలో ఒకరిద్దరు తప్ప అందరూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నవారే. వారంతా కలిసికట్టుగా పనిచేసినా, వ్యక్తిగతంగా పనిచేసినా ప్రజలు తమ వైపు ఆకర్షించదగ్గ నేతలే. కానీ ఏ ఇద్దరు ప్రజాప్రతినిధులు కలిసినా పార్టీలో గ్రూపు తగాదాలు సమసిపోయాయన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని కేడర్ గుస్సా మీదున్నట్లు తెలుస్తుంది. ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో 2 గ్రూపులు ఉన్నాయని, ఎంపీల్లో కూడా అదే పరిస్థితి ఉందని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక పార్టీ కార్యక్రమాల్లో కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయలేకపోతున్నారట. పార్టీ సమావేశాలు పెడితే వచ్చేందుకు కూడా ప్రజాప్రతినిధులు ఇష్టపడటం లేదట. తాజాగా జేపీ నడ్డా రాష్ట్ర నేతలతో మీటింగ్ ఏర్పాటు చేస్తే కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు కావాలనే గైహాజరయ్యాలని పార్టీలో టాక్ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం బీజేఎల్పీలో ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీలో రైతు రుణమాఫీపై దీక్ష చేయాలని డిసైడ్ చేశారు. అందరూ ఒకే అన్నప్పటికీ ఆ కార్యక్రమం 4 సార్లు వాయిదా పడిందట. చివరకు దీక్ష చేసిన ప్రజాప్రతినిధులందరూ హాజరు కాలేదు. సీనియర్లు, కీలక నేతలు కూడా ఈ దీక్షకు మొహం చాటేయడంతో పార్టీలో ఏం జరుగుతుందన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఇక పార్టీ నేతలకు ప్రజాప్రతినిధుల మధ్య కూడా గ్యాప్ పెరిగిందన్న చర్చ కూడా నడుస్తుంది. పార్టీ తమకు కనీస గౌరవం ఇవ్వటం లేదని తమ సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట ఆ ప్రజాప్రతినిధులు. ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చిన పార్టీలో మాత్రం గెలవలేకపోతున్నామన్న భావనలో ఉన్నారని చర్చ జరుగుతోంది. ప్రజాక్షేత్రంలో గెలవలేని నేతలు పార్టీ పదవుల పేరుతో తమపై పెత్తనం చేయడం ఏంటంటూ అసంతృప్తితో ఉన్నారట ప్రజాప్రతినిధులు. ఇక కొందరు ప్రజాప్రతినిధుల తీరుపై పార్టీ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మరొక వైపు నేతలు పార్టీ బలోపేతం కోసం పనిచేయకుండా వ్యక్తిగత ఇగోలకు పోయి పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టడంపై జాతీయ నాయకత్వం ఆరా తీసినట్లు తెలుస్తోంది. నేతలంతా ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకునేందుకు ఢిల్లీ బాట పడుతున్నారని పార్టీ ఆఫీసులోనే చర్చ నడుస్తోంది. దీంతో జాతీయ నాయకత్వం వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. చూడాలి మరి కమలంలో కలహాలకు చెక్ పెట్టి ఐక్యంగా కలిసి నడుస్తారో లేదో మరి.